తెలుగుదేశం గెలుస్తుందండి. తెలుగుదేశం అంటే పెమ్మసాని వర్సెస్ రోసయ్య వైసీపీ. రోసియా ఇక్కడ వాళ్ళ నాన్న ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అంతకుముందు రోసియా ఒక్కసారి గెలిచాడు పొన్నూరు నుంచి. వాళ్ళ మామ ఎమ్మెల్యేగా చేశాడు. ఎవరికి చేసింది, వాళ్ళ కులానికి చేసింది లేదు, మామూలుగా ప్రజలకి చేసింది లేదు వాళ్ళు ఎవరు. మరి టీడీపీ కూడా కొత్త ఆయన కదా, కొత్త ఆయన, ఆయనలో అవగాహన, ఆయన మాట్లాడే విధానం, ఆయన ఏదో చేస్తాడు. అసలు ఈ గుంటూరు పార్లమెంట్నే మార్చేస్తాడు ఆయన గెలిస్తే. అసలు గుంటూరు పార్లమెంటే మారిపోయింది. ఇగో రోజు ఇప్పుడు సెకండ్కి ఒక వాహనం తిరుగుతుంది ఇక్కడ. అదే ఈసారి వైసీపీ గెలిచింది అనుకో, గంటకు ఒక వాహనం కూడా తిరగదు ఇక్కడ. గంటకి ఒక వాహనం కూడా వెళ్ళదు. ఎందుకని? అట్లా అయిపోయింది మన దేశం, మన రాష్ట్రం అట్లా అయిపోయింది. అంటే వాహనాలు ఉండవా? అసలు ఉండవు, వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు గుంటూరులో. వైసీపీయే కానీ రాష్ట్రం మొత్తం మీద వైసీపీ గెలిచిందంటే ఒక వాహనం తిరగదు. గుంటూరులో ఎవడు ఉండను కూడా ఉండడు. టీడీపీ గెలిస్తే ఇప్పుడు సెకండ్కి కదా, ఇప్పుడు సెకండ్ రై అంటే కొన్ని వేలు తిరుగుతాయి వాహనాలు. అంటే ఏంటి అంటే అంతలా ట్రాఫిక్ ఎందుకు? అంతలా ట్రాఫిక్ ఎందుకంటే అండి, జనాలు అంతా సంపాదించే శక్తి అంతా వచ్చేసింది. టీడీపీ గెలిస్తే అందరికి శక్తి వచ్చింది, అందరు సంపాదించుకుంటారు. ప్రతి ఒక్కడు కుటుంబంలో 2-3 పనులు దొరుకుతాయి, 2-3కి. ఇప్పుడు కుటుంబంలో ఒక్కళ్ళకి కూడా పని లేదు. ఏదో సబ్సిడీ వాళ్ళు వచ్చి వాటితో తప్పితే మామూలుగా అయితే ఇది ఉండదు. అది రేపు జరిగేది అది. సో పార్లమెంటు, అసెంబ్లీ అన్ని టీడీపీ మొత్తం 7 టీడీపీ గెలుస్తాయి. అవునా? 7 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ గెలిచింది. అంటే లాస్ట్ టైం ఒక్కటి కూడా గెలవలేదు. ఒకటి గెలిచిందిగా, గుంటూరు 2 తప్ప. గుంటూరు 2 వచ్చేసరికి 34,000 మెజార్టీతో గెలిచింది. గుంటూరు 2 పార్లమెంటు 2 గెలిచింది. ఇది రేపు వచ్చేసరికి 7 పార్లమెంట్ నియోజకవర్గాలు టీడీపీ గెలిచింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. అది సరే గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని వర్సెస్ కిలార్ రోసయ్య, ఎవరు గెలుస్తారు? అడగక ముందే చెప్పారు. ఎందుకు అడగక ముందే చెప్పేసేంతలా ఏం కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ చేశాడు? మాటలను బట్టి పనివాడని అర్థమవుతుంది. మాటలు చూసే ఎట్లా అసెస్ చేస్తారు? అర్థమవుతుంది కదా చూస్తే. ఏమైనా చేశాడా? పోనీ ఏం చేయక్కర్లేదండి. అంటే ఈ పాలన మీద వాళ్ళు బెటర్. ఏమి అంత మాకు నచ్చలేదండి. ఏం నచ్చలేదు సార్? మాకు అసలు ప్రభుత్వమే నచ్చలేదు. ఇంకంతే. అంటే సంక్షేమ పథకాలు ఇస్తుంది, పిల్లలకి నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేస్తుంది. బృందావన్ గార్డెన్స్లో సిగ్నల్స్ ఉన్నాయా? ఏమో నాకు తెలియదు. సిగ్నల్స్ ఉన్నాయి, మీకు తెలియదు. బృందావన్ గార్డెన్స్లో సిగ్నల్స్ ఉన్నాయి. లెఫ్ట్ వెళ్ళిన కూడా 300 కేసు మా ఆటోలకి. లెఫ్ట్కి వెళ్తే ఫ్రీ లెఫ్టేగా 300, 2300 మొన్ననే కట్టాం కేసులు. మరి మావి తీసుకొని మాకే ఇచ్చేటప్పుడు మరి మాకెందుకు ఆ ప్రభుత్వం అవసరమా? మరి పేదవాళ్ళు ఆలోచిస్తారేమోగా. మేము పేదవాళ్ళం కదా, మీరు కూడా పేద. మరి ఆటో తోలుకుంటే పేదవాళ్ళు కదా. అంటే టీడీపీ గెలిచే వాళ్ళంతా పెత్తందారులని జగన్ కాదు సార్. మేము ఆటో తోలుకునే వాళ్ళు, మేము పేదవాళ్ళం. మాకు ఏ ప్రభుత్వం అని కాదు, ఎవడు మంచి చేసా అన్నది కావాలి మాకు. ఆటో వాళ్ళకి ప్రతి సంవత్సరం పథకాలు 10,000 ఇస్తున్నారు, మాకు 20,000 వసూలు చేస్తున్నారు. మరి పెమ్మసానిని నమ్మాలంటే టీడీపీలో పోటీ చేస్తున్నాడు కాబట్టి నమ్ముతారా, వ్యక్తిగతంగా నమ్ముతారా? వ్యక్తిగతంగా తను చూస్తే అలా అనిపించింది మాకు. ఏంటి సార్ చూడగానే? డబ్బున్నోళ్ళు కొంచెం ఏదైనా మంచి చేస్తారని ముందుకు ఎలా చేసేవారు ఉండేవాళ్ళు. ఆయన ప్లేస్లో ఆయన వచ్చారు. ఈయన ఎవరు తెలుసు మాకు? కిలారి గారు ఎవరికి తెలియదు. ఎవరు తెలుస్తుంది? ఇక్కడే పొన్నూరు కంటెస్ట్ చేసిన విధానాన్ని పెట్టలేండి.